హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా. సో బర్త్డేస్ అన్నీ ఇంట్లో అన్నీ అయ్యేసరికల్లా ఈ టైం అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఇలా మేమైతే మహాన్ స్కూల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ సో ఇక్కడ మా దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ వెళ్ళాం అనమాట. కొన్ని చాక్లెట్స్ అవి తీసుకుందామని వెళ్ళాం. బట్ అయిందొకటి అనుకుందొకటి అయిందొకటి లాగా. అనుకున్న చాక్లెట్స్ అక్కడ దొరకలేదు. బట్ ఓకే, ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకున్నాం. సో దాని తర్వాత మేము మిగతా ఈ షాపింగ్ అవి ఇవి చేసినాం అనమాట. కొన్ని కావాల్సినవి నాకు ఇంట్లో కావాల్సిన వస్తువులు కొన్ని అలా చేసుకున్నాం. సో వీళ్ళిద్దరు ఫుల్ చిల్లాడు అనమాట. ఎక్కడున్నా సరే వీళ్ళు ఒకే ఆదిరిగుంటారు. ఇద్దరు ఒకటే అనమాట. ఫోటో దిగమంటే వీళ్ళు ఇలా స్టిల్స్ చేస్తున్నారు. ఓకే, మా ఇద్దరు క్యూట్ బాయ్స్ అనమాట వాళ్ళు. అండ్ మేమైతే చిన్న చిన్న షాపింగ్స్ అవి చేసుకున్నాం. ఇద్దరు ఆగరు అసలు, వాళ్ళు ఉరుగుతూనే ఉంటారు ఒకళ్ళు అంటే ఒకళ్ళు. సో పర్లేదు, ఒకళ్ళు ఎత్తుకుతున్నా ఇంకొకరు పోతారు, ఇంకొకరు ఎత్తుకుతే ఇంకొకరు పోతారు, అలా మిస్ అయిపోతారు అనమాట. వెళ్ళి ఒక 1100-1200 పెట్టేసి వచ్చిన. ఇక ఈవినింగ్ అయితే టైం ఇలా మసాలాస్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా. నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను, లేకపోతే అదే రోజు అంటే కష్టం. ఇక నైట్ 12 కోసం చాలా వెయిటింగ్ అనమాట. మేము మంచిగా రెడీ అయ్యి కూర్చున్నాం. అండ్ వాటి స్పైట్ మా డ్రెస్ వేసుకునే అనమాట. అండ్ మాకు అనుమతి ఏం లేదు, కానీ నార్మల్గా 2 కేక్స్ కట్ చేసుకుంటాం. నైట్ ఆల్రెడీ 12 ఒకటి, మళ్ళీ ఈవినింగ్ అలా కట్ చేసుకుంటాం. అలానే ఇది కూడా. సో హ్యాపీ బర్త్డే మహాన్. సో వాడికి ఇప్పుడు 5 years అనమాట. 4th year కంప్లీట్ అయ్యి 5 రన్ అవుతున్నాయి. సో అలా కేక్ కట్ చేసుకున్నాం. 12 కోసం వెయిటింగ్. హడావిడిగా అన్ని ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసుకొని బర్త్డే కేక్ కోసం రెడీ అయ్యి అలా ఉన్నాం అనమాట. సో మొత్తానికి అయితే ఆ టైం వచ్చేసింది. అండ్ బుడ్డిగాడు భలే ఉన్నాడు కదా. సో అది అనమాట తినేసాం. కేక్ మాత్రం చాలా బాగుందంటే సూపర్ ఉందనమాట. అండ్ పైనాపిల్ కేక్ మా ఫేవరెట్ అనమాట. ఐస్ క్రీమ్ కేక్ ఒకటి, పైనాపిల్ కేక్ నాకు చాలా ఇష్టం. సో వాడికి కూడా చాలా ఇష్టం. ఫుల్ ఎంజాయ్ చేసిండు. దగ్గు కూడా ఫుల్గా వచ్చిందనమాట. సో అది అలా మేము ముగ్గురం కలిసి అలా సింపుల్గా నైట్ టైం అలా కేక్ కటింగ్ అవి చేసుకున్నాం అనమాట. చాలు, ఎంత చేసుకున్నా హ్యాపీగా చేసుకున్నామా లేదా అనేదే పాయింట్ కదా. అదేమొచ్చాడనమాట. ఇక తెల్లారితే అందరు వస్తారు, మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చేస్తారనమాట. అది హ్యాపీనెస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి ఇయర్ ఇక్కడ చేసుకుంటున్నాం. సో అలానే కంటిన్యూ అయిపోతుంది. అండ్ చూడాలి 5th year అయినా చూద్దాం, అది అనుకోకూడదు కదా. సో హ్యాపీ బర్త్డే మహాన్. సో అది అలానే మాట్లాడుకున్నాం, తినేసినాం. వాడి బర్త్డే కాబట్టి వాడి కేక్ వాడే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ముచ్చట అది. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతాను, సెలబ్రేషన్స్ వీడియోస్ అవి. అండ్ చూసి ఎంజాయ్ చేయండి. సో లేట్ అయినా పర్లేదు, బ్లెస్ చేసేయండి. అండ్ చాలా బాగుంటుంది. ఇదైతే మినిమల్గా పెట్టాను, కొన్ని తీసి పెట్టారనమాట. ఆ రోజు మార్నింగ్ జరిగేవి అన్నీ పెట్టారనమాట. మొత్తానికి నైట్ కేకింగ్ కటింగ్ అలా అయిపోయింది. ఇక రెడీ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇద్దామని వెళ్తున్నాను అనమాట. ఫ్రెండ్స్కి చాక్లెట్ ఇచ్చేసి దాని తర్వాత టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఎప్పుడూ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళం. బట్ ఈసారి అలా చేంజ్ అయిపోయింది అనమాట. ఇలా శివయ్యకి అభిషేకం చేయించుకొని ఆయన వీటి పేరు మీద అర్చన అవి చేయించుకున్నాం అనమాట. హ్యాపీ, మేము దేవుని దర్శనం అయితే చాలు మాకు అనుకున్నాం. అలానే మంచిగా అర్చన, ఆయన చేతుల మీద అభిషేకం అలా చేసుకున్నాము. మంచిగా అనిపించింది, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మేము బాగా నమ్ముతాం, అందుకనే అలా అనమాట. సో అది మొత్తానికి అయితే పూజ అక్కడ చేసేసుకొని అర్చన చేయించుకొని ఇక బయటకు వచ్చేసినాం అనమాట. ఇక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడమే, వేరే పని ఏం లేదు. ఇంటికి వెళ్తే ఇక ఇంటి దగ్గర వేరే పనులు అవి చూసుకున్నాం. ఈ మొత్తానికైతే ఇలా అయిందనమాట మా బర్త్డే.